మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలను హస్తగతం చేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా నైని బొగ్గుగని వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. మేడారం జాతరకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించింది. రాష్ట్ర ముఖ్య నాయకులతో ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పెద్దల సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ పాల్గొన్న ఆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులంతా హాజరయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై AICCకి PCC నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రోజువారీ పాలనలో తీసుకుంటున్న చర్యలపై నివేదించారు. ఆ నివేదికపై దాదాపు పార్టీ సీనియర్లతో కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రుల బృందానికి కాంగ్రెస్ పెద్దలు అభినందనలు తెలిపారు. కొన్ని చోట్ల పరాజయానికి గల కారణాలపై ఆరా తీశారు. గెలిచిన చోట అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, తక్కువ మెజారిటీతో గెలిచిన మున్సిపాలిటీల్లో నాయకుల మధ్య సమన్వయం పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, శాఖల వారీ సమీక్ష, ఆదాయ వ్యయ పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వనరులపై చర్చ జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమప్రాధాన్యంతో కొనసాగాలని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అగ్రనేతలు ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. నైని బొగ్గుగని వివాదం పెద్దదిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వైఖరి, పారదర్శకతపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేడారం జాతరపై సమావేశంలో చర్చకొచ్చింది. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సమ్మక్క సారళమ్మల పోరాటగాథను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి యువత, మహిళల్ని మరింతగా ఆకర్షించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు బూత్ స్థాయిలో పక్కాగా మేనేజ్మెంట్ ఉండాలని, అభివృద్ధి, సంక్షేమం కలిపిన రాజకీయ అజెండాతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల భర్తీ అంశం సమావేశంలో చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతౌల్యత, పార్టీ విధేయత, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం, సామర్థ్యం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య విభేదాలు సమసిపోయేలా తక్షణం చర్యలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.